తెలంగాణను సర్వనాశనం చేసింది వైఎస్ చంద్రబాబు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారన్న జగదీష్ రెడ్డి. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ 50,000 కోట్ల అప్పులు. మిగులు బడ్జెట్తో అబ్బగిస్తే రుణగ్రస్తం చేస్తారన్నారన్న కేటీఆర్. కృష్ణా నీళ్లు వృధాగా ఎత్తిపోయని ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటుందన్న జైపాల్ యాదవ్. రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. కోల్కతా పీజీ ట్రైనీ డాక్టర్ హత్యపై జూడాల నిరసన. భద్రతకు పటిష్ట చట్టం చేయాలని డిమాండ్. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్. ఆర్మీ ఆఫీసర్ మృతి. 4 ఉగ్రవాదులు హతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 ఆగస్టు వేడుకలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. ఉగ్ర కదలికల వార్తలతో జమ్మూ కాశ్మీర్ను జల్లెడపట్టిన బలగాలు 4 ముష్కర్లను మట్టుబెట్టాయి. దోడాలో తనిఖీలు నిర్వహిస్తుండగా జవాన్లపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి మృతి చెందగా సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో 4 పాక్ తీవ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది ఆర్మీ. రికార్డు స్థాయిలో అప్పులు చేయడమేనా కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అప్పులపై ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టకుండా రేవంత్ సర్కార్ 50,000 కోట్ల అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. 2023 నాటికి 5,900 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేవలం 8 నెలల్లోనే అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పదవి కాలం ముగిసేసరికి 4-5 లక్షల కోట్ల అప్పైనా చేస్తుందని అన్నారు. అటు రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్ పై అసత్యాలు, అర్ధసత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. అన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు జ్వరం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జనానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. వైరల్ ఫీవర్స్తో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరతతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో కేవలం 3 డాక్టర్లే ఉండడంతో పేషెంట్లు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. క్యూ లైన్లో నిల్చోలేక ఒక యువకుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని కోరుతున్నారు.
తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంచం పట్టింది. ఎక్కడ చూసినా విషజ్వరాలు, రోగుల తాకిడితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరోపక్క వైద్యులు లేకపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వ్యాప్తంగా కూడా విషజ్వరాలు ప్రబలుతా ఉన్నాయి. ప్రధానంగా డెంగ్యూ తోటి ఎక్కువగా ఆసుపత్రులకు వస్తా ఉన్నారు. ఇతర వైరల్ ఫీవర్స్ కూడా పెద్ద సంఖ్యలో పెరగడం జరిగింది. ప్రజెంట్ మనం ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఫీవర్ ఆసుపత్రి వద్ద కూడా చూస్తే మాత్రం భారీ సంఖ్యలో రోగులు ఏదైతే ఫీవర్ ఆసుపత్రికి ఈరోజు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గంటల తరబడి క్యూ లైన్లో వెయిటింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద మాత్రం భారీ ఎత్తున క్యూ లైన్స్ మాత్రం మనకు కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఫీవర్ ఆసుపత్రులే కాదు, నగరంలోని ఇతర ఏరియా ఆసుపత్రుల్లో కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ప్రధాన ఆసుపత్రులు అయినటువంటి గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వైరల్ ఫీవర్స్ తోటి ప్రజలు వస్తూ ఉన్నారు. క్యూ లైన్లో తాళలేక ఈ బెంచీల మీదనే పడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటుగా వెయిటింగ్ హాల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెయిటింగ్ హాల్స్లో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. వెయిటింగ్ హాల్స్ లోపలికి వెళ్తే కూడా భారీ ఎత్తున క్యూ లైన్లో రోగులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మరోపక్క డాక్టర్ల కొరత అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫీవర్ హాస్పిటల్లో అతి కొద్ది మంది రోగులతోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే అతి కొద్ది మంది వైద్యులతోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారి మనము చూడొచ్చు, వైరల్ ఫీవర్స్ తోటి ఫీవర్ ఆసుపత్రి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. కేవలం కొద్ది మంది వైద్యులు మాత్రమే ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ల పేరుతోటి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఏదైతే పంపించినటువంటి ఇతర ప్రాంతాలకు వైద్యులు పంపించడంతో పాటుగా వారి ప్లేస్ లో కొత్త వారు రాకపోవడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అమ్మ చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? ఇక లేట్ అవుతుందమ్మా? ఇంకా లేట్ అవుతుంది. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావమ్మా? ఏం చెప్తాము, ఇట్లా మంచిగా తొందరగా ట్రీట్మెంట్ చేసి తొందరగా మంచిగా కావాలి. జర ఇంతసేపు లైన్లలో నిలబడలేము కదా. చేతనైన వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు. ఇంతసేపు లైన్లో నిలబడాలంటే ఇబ్బంది కదా. మీరు చెప్పండి, మీరు ఎక్కడ? ఇక్కడ దగ్గర 1 అవర్ అవుతుంది ఇక్కడ లైన్లో నిల్చొని. అసలు ఏం రెస్పాండే లేదు. లైన్ కదులుతలేదు, అసలు 1.5 అవర్ అవుతుంది లైన్ అసలు కదులుతలేదు. ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారని చెప్పారు? ముగ్గురు డాక్టర్లు 3 అవర్స్. మరికొంతమంది కూడా మాట్లాడతాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహేష్ సత్యనగర్ ఆపోజిట్ ఏరియాలో ఉంటాము. మార్నింగ్ వచ్చినామే, ఇప్పుడు వరకు కాలేదు లైన్. ఓన్లీ 3 మెంబర్స్ చూస్తున్నారు. ఇంతవరకు టైం అయింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు లైన్లో. మేము 2.5-3 అవర్స్గా వస్తుంది ఇప్పుడు నిల్చొని ఇక్కడ. మేము మార్నింగ్ వచ్చి ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కుక్క ఘర్షణ వాళ్ళు ఉన్నారు, కానీ డాక్టర్స్ మాత్రం 3 మెంబర్స్ ఉన్నారు. మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది చీఫ్ సూపరింటెండెంట్గా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా 3 గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు, కేవలం 3 డాక్టర్లు మాత్రమే పనిచేస్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? విశ్వ 2 అవర్స్ అవుతుంది. అది కాలు చేతులు వస్తుంది, నిలబడి కాలు చేతులు వస్తుంది. మీద కూడా భారీ సంఖ్యలో రోగులు ఒకసారి మనం చూడొచ్చు. ఫీవర్ ఆసుపత్రిలో కూడా భారీ ఎత్తున రోగులు చేరుకుంటా ఉన్నారు. ప్రధానంగా విషజ్వరాలు ప్రబలుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం, దాంతో పాటుగా మందులు కూడా దొరకడం లేదని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఇక్కడికి వచ్చినటువంటి రోగులు చెప్తా ఉన్నారు. రోగులతో పాటు ఉన్నటువంటి అటెండర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వేలాది సంఖ్యలో ఫీవర్ ఆసుపత్రికి రోగులు వచ్చినా కూడా కేవలం 3 వైద్యులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కొత్త వారిని ఇక్కడ నియమించినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం స్పందించాలి. విషజ్వరాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో వారికి సరైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రజలంతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని సిపిఎం ఆరోపించింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం మోసపూరిత చర్యనని మండిపడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. ఇక
సీఎం రేవంత్ సోదరుల విదేశీ పర్యటనల కోసం మీడియా ప్రతినిధులను ఎవరి ఖర్చులతో వెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా ఇలా వ్యవహరించడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో వెళ్లారా లేక మీడియా సంస్థల సొంత ఖర్చులతో వెళ్లారా అని ప్రశ్నించారు. స్పాన్సర్ ట్రిప్పులకు వెళ్తున్న మీడియా ప్రతినిధుల నుంచి విశ్వసనీయమైన వార్తలను ఎలా ఆశిస్తామని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర మీడియాలో ఆందోళనకరమైన ధోరణి కొనసాగుతోందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని సిపిఎం ఆరోపించింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం మోసపూరిత చర్యనని మండిపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబా, ప్రతిష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రజా ఉద్యమం దిశగా ప్రతిపక్షాలు కావచ్చు, అట్లాగే వామపక్షాలు కావచ్చు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతున్నటువంటి సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనేక అభ్యంతరాలను ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఏకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సీతారామలో తమ హక్కు తేల్చాలి, తమ వాటా తమకు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అక్కడ పినపాకలో ప్రభుత్వ మాజీ ప్రేగా కాంతారావు ఆందోళన చేశారు. టేకులపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఉన్నది. కొత్తగూడెంలో కూడా అఖిలపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు సిపిఎం నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలో న్యూ డెమోక్రసీ కావచ్చు, ఇతర రైతు సంఘాలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నీళ్లు మావి, భూములు మావి, మా నీళ్లు మాకు ఇవ్వకుండా మైదాన ప్రాంతానికి తరలించుకుపోతున్నారన్నటువంటి నినాదంతో వారంతా కూడా ప్రత్యక్ష ఆందోళన సిద్ధమవుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం ఏం చెప్తారనేటువంటిది అడుగుతున్నారు. మనతో పాటు అఖిలపక్ష నేతలు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి మీ డిమాండ్ ఏంటి, మీరేం కోరుతున్నారు? ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ సీతారామ ప్రాజెక్టు 2002లో నుంచి ఈ డిమాండ్ వస్తూ ఉంది. ఆనాడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి తమ్మినేని నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. కానీ విశేషం ఏంటంటే అసలు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ రావాల్సినటువంటి గోదావరి మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో పుట్టుక, ఆ గోదావరిలో సీతమ్మ సాగర్ డ్యామ్ నిర్మాణం కాకుండా ఈ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు.
ఆ డ్యామ్ ఇప్పటికీ అంతే సగం వచ్చి ఆగిపోయింది. సీతారామ ప్రాజెక్టు కాడ నీళ్లు లాకులు ఏదైతే ఉన్నాయో ఆ లాకులు పని పూర్తి కాలేదు. కానీ ఇవాళ హడావుడిగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు మా జిల్లా నుంచి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 8 మండలాల గుండా వెళ్తూ ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చుక్క నీరు కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో మీరు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈ జిల్లా ప్రజలను మోసం చేయటం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. వీటన్నిటికి కారణం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా మంత్రిగా ఉన్నాడు. ఈ జిల్లాలో పుట్టి పెరిగాడు. ఈ జిల్లాలో ఆయనకి రాజకీయ నేపథ్యం ఇచ్చింది. రాజకీయంగా ఆయన ఎదగటానికి అవకాశం ఇచ్చింది. అటువంటి ఈ జిల్లాకి ఈరోజు నీళ్లు ఇవ్వకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి నీళ్ళని మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం. ఇవాళ తెలంగాణ రైతు సంఘంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రాజెక్టులు ఎక్కడైనా సరే ప్రాధాన్యతా క్రమంలో నిర్మించాలి. ముందు వెనకబడినటువంటి మండలాలు ప్రాంతాలు అదేవిధంగా జిల్లాలకు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకి నీళ్లు అందజేయాలనేటటువంటిది మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు 18,600 కోట్లతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు 8,600 ఖర్చు అయింది. మిగతా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మొన్న బడ్జెట్ సమావేశాల్లో మీరు పెట్టారు. మరి ఇంకా 10,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎలా ప్రారంభిస్తారు, నీళ్ళు ఎలా ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ గోదావరిలో వచ్చిన వరద నీటి ఆధారంగా ఇవాళ పంప్ హౌజులు నింపి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సరైనటువంటిది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ జిల్లాకి వస్తూ ఉన్నారు ప్రారంభించడానికి, ఈ జిల్లా ప్రజలకి ఎన్ని ఎకరాలకి మీరు నీరు ఇస్తారని చెప్పేసి అడుగుతాను. ఫస్ట్ డిజైన్లో 3.5 లక్షల ఎకరాలకి ఇస్తామని చెప్పారు. తర్వాత 2,06,000 ఎకరాలకి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నారు. ఇప్పుడు అది కూడా మారిపోయి సాగర్ కెనాల్కి లింక్ చేసి అసలు ఈ జిల్లాకి వాటర్ వస్తుందో రాదో లేనటువంటి మీమాంసలో ఈ జిల్లా రైతాంగం ప్రజలు ఇవాళ ఉన్నారు. కాబట్టి దీనికి ఏ సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఇళ్లందుకు ప్రధానంగా అన్యాయం జరుగుతుందంటున్నారు, పినపాకకు జరుగుతుందంటున్నారు, కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ములకలపల్లి చాలా మండలాల్లో కూడా పోతుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ జిల్లాకు సంబంధించి? మేము అఖిల భారతంగా ఎస్కేఎం తరపున మేము కోరేది ఒకటేంటంటే, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో నుండి వనరు మాది. ఇక్కడ నీళ్లు మాయి, నిధులు మాయి, నిక్షేపాలు మాయి. కానీ దోచుకొని తినేదంతా ఆంధ్ర సైడ్ బార్డర్ ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మన నీళ్ళని దండుకొని పోతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గోదావరి ఎక్కడైతే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నదో ఆ నీరు మా నీరు మాకే అందించాలి. ఆ నీరు రోళ్లపాడు ప్రాజెక్టులకు అందించి రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువును పంపించి బయ్యారం చెరువు నుంచి గార్ల నుంచి పాలేరుకు పోయిన రూట్ మ్యాప్ ఉందని స్పష్టంగా రూట్ మ్యాప్ చేసి ఉన్నది. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మా నీళ్లని మాకే అందించాలి. ఈ పరివాహక ప్రాంతంలో ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు 12 లక్షల ఎకరాల భూమి ఇక్కడ మొత్తం సాగు భూమి అయ్యే ఉన్న భూమి ఇలా మెట్టబారిపోయి పంటలు లేకుండా పోతున్నాయి. ఇలా రైతులు కళ్ళలో నీరు మిగిలిన తప్ప నీరు మాయి పోతున్నాయి. కానీ మాకు నీళ్లు మిగిలినాయి, వాళ్ళకి నీళ్ళు, మా కంటిలో నీరు మిగిలినాయి, వాళ్ళకి నీళ్లు మిగులుతున్నాయి. కాబట్టి అటువంటిగా మేము నీళ్లు పోనీయకుండా రేపు ముఖ్యమంత్రి గారు వస్తాను కాబట్టి అయ్యా మేము ఒకటే కోరుతున్నాం, మా నీళ్లు మాకి వచ్చేటట్టుగా మా జిల్లాకి, మా ప్రజలకి, మా ఇక్కడ బతికేటువంటి నిరుపేదలకి అందరికీ అందించాలని చెప్పేసి అట్లా అందరినీ వేడలా మేము జన సమీకరణ చేసి ఈ ఉద్యమాన్ని ఉన్నతిగా తీసుకుపోయి ప్రభుత్వానికి అందేలాగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ జిల్లా మంత్రులు కావచ్చు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు సీతారామ సంబంధించి. మీరేం చెప్తారు? సీతారామ ప్రాజెక్టు సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చినాక మొత్తం కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమికి నీళ్లు ఇవ్వకుండా ప్రతిపక్షంలో సీతారామ ప్రాజెక్టు డిమాండ్ కోరినటువంటి ఆయన ఇవాళ ఆ డిమాండ్ రూపురేఖలనే మార్చుకొని కనీసం 1000 ఎకరాలకు, ఒక 100 ఎకరాలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు. ఆ క్రమంలోనే 3 మైదాన మంత్రులు, ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు, ఆ 3 మైదాన ప్రాంతానికి మొత్తం కూడా నీళ్లు, ఆదివాసుల నీళ్లు, గోదావరి నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములకి, సాగు భూములకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఆదివాసీ ప్రజల్ని మోసం చేస్తున్నది, ఇక్కడ 3 మంత్రులు మోసం చేస్తున్నది మనకి ప్రత్యక్షంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమి ఉన్నదో ఆ భూములకు నీళ్లు ఇవ్వకుండా న్యాయ సూత్రాలకు, జల సూత్రాలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం మైదాన ప్రాంతానికి నీళ్లను తరలిస్తా ఉన్నారు. మళ్ళీ యథాయిత
ఎక్కడైతే తెలంగాణ సాధించుకున్నావో ఆ తెలంగాణని మళ్ళా ఆంధ్ర పాలకులు తాకట్టు పెట్టే విధంగా తీసుకుపోయి నీళ్ళని మళ్ళా మైదాన ప్రాంతాలకి, రియల్ ఎస్టేట్లకు, వ్యాపారవేత్తలకు మొత్తం కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి రేపు వచ్చే ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఎమ్మెల్యేలు కూడా మనకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఈ జిల్లా ప్రజలకి నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు నీళ్లు మనవే, గోదావరి నీళ్లు మనవే, ఇక్కడ మాకే ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేసినాకనే ప్రారంభం చేయాలని చెప్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రిని కలుస్తానికి సిపిఐఎం, న్యూ డెమోక్రసీ, సిపిఎం, ప్రజాపంద, మిగతా అన్ని పార్టీలను కలుపుకొని పోయి ముఖ్యమంత్రిని కలవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే పోరాటానికైనా సిద్ధం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ డిజైన్ చేసిన రోజు నాడు దాదాపు 7 లక్షల ఎకరాలు, 6,75,000 ఎకరాలు ఉంది. కానీ వాళ్ళ 1,70,000 కుదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా? దీని ద్వారా మన పాలకులు ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజల్ని గతం నుంచి మోసం చేసుకుంటూ వస్తున్నారో ఈనాడు మళ్ళీ అదే రీతిన మోసం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈ టైల్ ఫ్యాండ్ రాజు పేరుతో పెట్టినటువంటి ఈ టైల్ ఫ్యాండ్ను రోళ్లపాడు ప్రాజెక్టు వరకు ఆల్రెడీ పైపులు వేశారు, భూసేకరణ చేశారు, మొత్తం చేశారు. ఖాళీ కనెక్షన్స్ ఇస్తే రోళ్లపాడు ప్రాజెక్టులో పడి అక్కడి నుంచి బయారం ప్రాజెక్టు పోయే విధంగా డిజైన్ చేసి ఉన్నటువంటి డిజైన్ని మార్చి పడేసి పూర్తి స్థాయిలో ఏ మైదాన ప్రాంతం మంత్రులు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేసుకొని నీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా దాటించి కృష్ణా జిల్లాకు పంపించే వ్యవహరిస్తున్నందున దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు ఉద్యోగాలు మనవి అని కొట్లాడినటువంటి ఈ ప్రాంత ప్రజల మీద కూడా చాలా తీవ్ర నిరసనగా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కేవలం వరద నీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ తర్వాత నీరు ఎక్కడి నుంచి ఇస్తారనేది కూడా పరిశీలన చేసి రేపు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పూర్తి స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి నీళ్లు అందించిన తర్వాతనే మిగతా జిల్లాలను మాత్రమే మైదాన ప్రాంతానికి తరలించాలని మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మేము పూర్తి స్థాయిలో ఈ నిరసన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వాన్ని నిర్బంధం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల డిమాండ్ వస్తుంది, మా నీళ్లను మాకు కావాలని. అటు పినపాకలో, ఇటు ఇల్లందులో, ఇటు కొత్తగూడెంలో చాలా చోట్ల వస్తుంది. కానీ మంత్రులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయట్లేదు. దీన్ని బట్టి ఎట్లా చూడాలంటారు? సీతారాం ప్రాజెక్టుకు పునాదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ జిల్లాలో ఆ ప్రాజెక్టు ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా వాసులే, ప్రధానంగా ఆదివాసులు, పేదలు సాగు భూములను కూడా కోల్పోయినటువంటి చరిత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకుంది. అయినప్పటికైనా సరే ఈ జిల్లాలో కనీసం 350 ఎకరాలని అన్నప్పటికీ 30 ఎకరాల సాగు కూడా ఈనాడు నీళ్ళిచ్చే అవకాశాలు లేవు. ఇది చాలా దారుణం. అందుకనే ఈ ప్రభుత్వం గతంలో కూడా మొదటి దఫాయిలో ఉన్నటువంటి ప్లాన్ని కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్లానింగ్ని పేరు మార్చినప్పటికైనా ప్లానింగ్ని మార్చలే. వాళ్ళు కూడా శంకుస్థాపన చేసిన రోజుల్లో ఇల్లందు ప్రాంతం నుంచి ఇప్పుడు మనోళ్ళు చెప్పినటువంటి యొక్క ప్లాన్ ప్రకారంగానే అనేది శంకుస్థాపన రోజు ప్రకటన. కానీ వాళ్ళు కూడా సెకండ్ టైంలో రెండవ ప్లానుగా వాళ్ళు రూపొందించుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మొన్నటి వరకు చెప్పినటువంటి ప్లానుకు విరుద్ధంగా ఈ జిల్లాకి సాగునీరు విషయంలో తీవ్రమైనటువంటి యొక్క అన్యాయం చేసే ఒక ప్రణాళికని రూపొందించుకోవటం అనేది ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మోసం చేయటమే అనేది మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఈ జిల్లా నష్టపోయింది కాబట్టి ఈ జిల్లాకు ఖచ్చితంగా సాగునీరు అందించాలని చెప్పేసి, అట్లా అందించకపోతే ఐక్య రైతాంగ ఉద్యమాలతోని దాన్ని సాధించుకోవడానికి మా సంఘం కృషి చేస్తుందని చెప్పి ఇది మొత్తంగా ఆదివాసీలు, గిరిజనులు ఉండేటువంటి ఈ ప్రాంతానికి పాత డిజైన్ ప్రకారమే నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదిత డిజైన్ని మార్చి మైదాన ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారు తప్ప మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదని, రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ సంబా, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన మరో అద్భుత ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసిన ఈ ఎత్తిపోతలను రేపు ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ముల్కలపల్లి మండలంలోని కమలాపూర్ పంప్ హౌస్ లో మోడల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రస్తుతం బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్ హౌజుల్లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 3 మోటార్లతో 1500 క్యూసెక్ల నీటిని అధికారులు ఎత్తిపోస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకుని చిత్రహింసలు పెట్టారు దత్తత తల్లిదండ్రులు. ప్రతిరోజు ఇంట్లో పనితో పాటు బయట పనులు చేయించేవారని, వినకపోతే వాతలు పెట్టేవారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాలుడి కేకలు విని స్పందించిన స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి అతడిని రక్షించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాల పాలైన బాలుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి అప్పగించారు. मोहम्मद फरीद होती है। मैं काम कराते, पकाने लगाते, घर धुलाते, कपड़े धुलाते, बर्तन धुलाते, घर धुलाते, बाथरूम धुलाते, बाद बिछौना धुलाते, मारते चुरके देते की इससे पहले चुरका कहाँ दिए? चुरका यहाँ दिए थे कंधे पे। चुरका दिए थे। यहाँ तो बताओ। खाना पका रहे थे, चुरका लग गया था। यहाँ तो बताओ क्या हुआ इधर? घर धोने से हो गया। घर धोने से मारे क्या कोई तो भी? मारते डेली मारते। क्यों मारते? काम नहीं करते बोले तो काम करो बोल के मारते। अब घर में कैसा रहते आप? कपड़े से रहते कि नहीं? कैसा लंगे रहते। क्यों ऐसा? मुड़ा खाते और लंगे। बाहर जाने का ये करते कि नहीं? नहीं, अंदर ही तो रखते। क्यों? ताला मार के गेट को। ताला मार के। हाँ। अब आपको दोस्त कोई भी है क्या? बहुत से दोस्त बाहर। हाँ। नहीं जाने देते। नहीं जाने देते। आपको आप कौन लेके आए बाहर? बाहर ये लोग, ये भैया उन्होंने लेके आए। కాంగ్రెస్ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. చర్యలు తీసుకోవాల్సిన సర్కార్ సబ్ కమిటీల పేరుతో టైం పాస్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏకంగా 15 మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటయ్యాయి. అయినా ఏ ఒక్క కమిటీ అధ్యయన నివేదిక ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కనీసం ఒక్కటంటే ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం రావడం లేదని జనం తలలు పట్టుకుంటున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చడానికి గత పాలనని ఆడిపోసుకోవడం, కమిటీలంటూ కాలయాపన చేయడం మినహా జరుగుతుంది ఏమీ లేదు. గతంతో పోలిస్తే ఇంతకన్నా రేవంత్ సర్కారు చూపిన మార్పు అయితే దుర్బిని పెట్టి వెతికినా దొరకడం లేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మార్పు మాత్రం బరాబర్ వస్తోంది. సందు దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంలో ఇది జరిగింది అది జరిగింది అంటూ నిందల మోపడం ఆ మార్పులో ఒకటైతే, సమస్యల పరిష్కారం పేరిట ఏర్పాటవుతున్న సబ్ కమిటీలు రెండో మార్పు. ఓవైపు కాంగ్రెస్ సర్కారు ఆరోపణలు ఉత్త బూటకం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే, మరోవైపు కమిటీలు వట్టి కాలయాపన ట్రిక్ అనే చర్చ ఉంది. ఏతావతా నయా సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ఏది ఓ పట్టాన తేల్చలేకపోతుండటంతో అంతా బ్యాడ్ టైం అని జనం విసుక్కుంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీలు కాంగ్రెస్ కు సర్వరోగ నివారణగా తయారయ్యాయి. ప్రజా సమస్యలు కావచ్చు, ఉద్యోగుల అవసరాలు అయితేనేమి, నిరుద్యోగుల కోసం వేసే నోటిఫికేషన్ల కోసం పథకాలు, హామీల అమలు, ఇలా అన్నిటికీ ఒకటే మంత్రం. వీళ్ళందరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందరిని ఏ దరికి చేరుస్తుందో తెలియదు గాని ఇప్పటి వరకు ఒక 15 సబ్ కమిటీలను మాత్రం వేసింది. కాగా ఏ ఒక్క కమిటీ ఇంకా పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించలేదు. సభ అంటే 6 నెలలని ఒక సామెత. ఇవాళ సభ అనుకుంటే 6 నెలలకు కానీ అది సాధ్యం కాదని చెప్పే క్రమంలో పుట్టిన నానుడి. సర్కారు వైఖరి కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఎన్నికల ముందు అనాయాసంగా హామీలు గుప్పించి వాటి అమలుకు ఇప్పుడు తీర్బాటంగా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. అదేందయ్యా అంటే ఆర్థిక పరిస్థితి, గత పాలకుల నిర్లక్ష్యమంటూ నోటికొచ్చిన మాటలు వల్లిస్తోంది. ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ కమిటీల కథా కమామీషు ఒకసారి చూస్తే ధరణిపై అధ్యయనం కోసం 5 సభ్యులతో ఒక కమిటీ వేశారు. కొద్ది రోజులకే 6 గ్యారంటీల అమలు, ప్రజాపాలన దరఖాస్తుల ఆమోదం కోసమని 3 మంత్రులతో ఓ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. రాష్ట్ర అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన కోసం మరో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఆ తర్వాత 317, 46 జీవోల వల్ల తలెత్తే సమస్యల పరిష్కారం కోసం మరో 3 మంత్రులతో ఇంకో సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇప్పటికీ 8 సార్లు సమావేశమైనా తేల్చింది మాత్రం 0. రైతు భరోసా విధి విధానాల కోసం ఇంకో కేబినెట్ సబ్ కమిటీ, అది పారదర్శకంగా అమలయ్యేందుకు మల్లా కమిటీ. ఒకే అంశంపై 2 వరుస కమిటీలు అన్నమాట. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా ఏర్పడిన రైతు భరోసా కమిటీ వాస్తవానికి జూలై 15వ తేదీలోగా నివేదిక అందించాల్సింది. కమిటీ ఇచ్చే ఆ రిపోర్టును శాసనసభ ముందుంచి మార్గదర్శకాలు రూపొందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ అదేదీ జరగలేదు. కాగా రైతు భరోసా ఎప్పుడెప్పుడా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డు, విద్యా వ్యవస్థ బలోపేతం, జలవనరుల సంరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఇలా ఏ రంగమైనా సరే ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడాల్సిందే. పనుల్ని పక్కదారి పట్టించి పబ్బం గడపాల్సిందే. నీటిపారుదల శాఖలో తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ కోసం మంత్రులతో కూడిన కమిటీ ఒకటి ఏర్పాటైంది. అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇవన్నీ కాక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణకు సైతం మరో కమిటీ ఏర్పడింది. ఇక పీహెచ్డీ సీట్ల అక్రమాలపై కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజయ్య, తెలంగాణ యూనివర్సిటీ ఛాన్సలర్ పై విజిలెన్స్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వైద్యారోగ్య శాఖ బదిలీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది. ఇలా ఇదమిద్దంగా ఏదీ తేల్చకుండా కమిటీల మీద కమిటీలు వేస్తూ జన సామాన్యానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వానికే తెలియాలంటున్నారు పరిశీలకులు.